దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి. పరిశుద్ధుడా, మహోన్నతుడాగు తండ్రి, మహోన్నతుడాగు తండ్రి, అయా నీకే మహిమ కలుగునుగాక. బలో యేసు మహారాజుకి జై. అందరం చెప్దాం, బలో యేసు మహారాజుకి జై. మన యేసు స్వామికి జై. మన యేసు స్వామికి జై. చెప్దాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. సాటిలేని నామం, మధురమం. పాపము పోవును, భయమును పోవును. అందరూ. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయ. పరమ సంతోషము భక్తులకీయ. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. సాటిలేని నామం, మధుర నామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, వాక్యమని దేవునికి మనసారా స్తోత్రాలు చెప్దామండి. ప్రభు మనలను బ్రతికించి ఈ నూతన దినాన్ని ఇచ్చాడు. అందును బట్టి నిండు హృదయముతో ప్రభును స్తుతిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, లాభము కలుగునుగాక, అధికమైన కృప మీకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులారా, నా ప్రభు మిమ్మలను దీవించునుగాక. మరి ఆయా భయాలు, ఆయా మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటున్నట్టు వారిని కూడా నా ప్రభు విడిపించునుగాక, విడిపించునుగాక. మరి కొందరు అనారోగ్య పాలయ్యారు, ఆరోగ్యం లేకుండా ఉంటున్నారు. వారిని దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయునుగాక. నెమ్మది, సంతోషము, సమాధానం లేకుండా మరి ఎంతోమంది ఉన్నారు. నా ప్రభు అలాంటి వారిని విడిపించి ఆ బంధకాల నుండి ఆయన సంతోషము, ఆనందము ప్రసాదించునుగాక. అలాగే మరి పెళ్ళిళ్ళు కాకోకుండా ఉంటున్న వారికి కూడా మరి మా కృప కలుగునుగాక. మంచి జీవిత భాగస్వాములు నా ప్రభు దయచేయునుగాక. పిల్లలు లేకుండా ఉంటున్న వారు కూడా నా ప్రభు మరి దయదలుచునుగాక. అలాగే మరి మన దేశాన్ని బట్టి, నాయకులను, పాలకులను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ యేసయ్య కృపా పరిచయలను బట్టి, మమ్మల్ని బట్టి, సహకరిస్తాం మిమ్మల్ని బట్టి స్తోత్రం చెప్దామండి. త్రియేక దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. అందరి వందనాలమ్మా, అయ్యా వందనాలు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదండి? మీరు అందరు క్షేమంగా, సంతోషంగా ఉండండి. మీరు క్షేమంగా ఉండడం, సంతోషంగా ఉండడమే మా యొక్క మరి ఆశ ఉన్నది. మీరందరూ బాగుండడమే మా సంతోషం అండి.
సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. నూట 45వ కీర్తన 19వ చరణము మధ్యలో లైన్. వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. మళ్ళా కదా, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రేమ దేవుని ద్వారా వారి మొర ఆలకించి పైన కింద మనం గమనించాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రెండు ఉన్నాయి. అక్కడ రెండు ఒకే చరణంలో రెండు ఉన్నాయి. అయితే ఈ వారి మొర ఆలకించి వారిని రక్షించును, ఇదొక మరి అంశం. రెండు ఉన్నాయి, అందులో రెండు అంశాలు ఉన్నాయి. నేను చెప్పబోయే అంశము రెండవదండి. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరి మొర అని అంటే, సరే, మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను. మొదటి నుండి మంచిగా వినండి. మొదటి నుండి నేను చదువుతాను. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. ఏంటంటే పక్షవాయుతంతో మరి పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఏం చేశారు? నలుగురు మోసుకొని వచ్చారు. మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు మంచం పట్టారు కదండి. మంచం పట్టి ఉన్న ఒక పక్షవాయువుని గల ఆ రోగిని తీసుకొచ్చారన్నమాట. యేసు వారి విశ్వాసమును చూచి, ఏంటండి, యేసు వాని విశ్వాసమును చూచాను లేదు అక్కడ. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడ ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నని పక్షవాయు గల వారితో చెప్పాను. ఆలోచన చదువుతానండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి ఆయన పక్షవాయువు గల వాడిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, నలుగురు తీసుకొచ్చారు. ఒక్కడే మంచం పట్టుకొని మంచం తెలిపాడు. ఏమని ఉంటున్నారా? దేవుడు మరి వారి విశ్వాసమును చూచి వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు కదండి. దేవునికి స్తోత్రం. దేవుడు వారి ప్రార్థన వింటాడు. వారి ప్రార్థన, వారిని రక్షించే దేవుడు, వారిని చూచి రక్షించే దేవుడు. వారి విశ్వాసమును చూచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి కదా, కృపగల దేవుడు ఆయన, కృపగల దేవుడు. వారి విశ్వాసమును చూచి రక్షించాడు కదా. ప్రేమ దేవుని ద్వారా మన దేవుడు నీ విశ్వాసమును చూసి కూడా నీ భర్తను రక్షించగలటానికి ఆయన సమర్థుడు. మారు మనసు లేని నీ భర్తను రక్షించగలడు నీ విశ్వాసను బట్టి. మారు మనసు లేని నీ పిల్లలను మీ విశ్వాసమును బట్టి, మీ భక్తిని బట్టి రక్షిస్తాడు. ఇక్కడ మరి ఆ పక్షవాయు గల రోగి మరి బాగుపడటానికి కారణము వారి విశ్వాసమును చూశారు. వారి విశ్వాసం మోసుకొని వచ్చారు చూడండి. వారి విశ్వాసం చూసి ఉదయకాల సమయంలో మరి రక్షింపబడని కొందరిని నా ప్రభు రక్షించునుగాక. మీ విశ్వాసము గొప్పది. మీ ఇంట్లో ఈరోజు గొప్ప కార్యము, శుభము కలుగునుగాక. ఈరోజు మీ కుటుంబంలో అద్భుతం జరుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడగు తండ్రి, మహాగణుడ, అద్భుతాలు చేయువాడ, ఆశ్చర్యకార్యాలు జరిగించువాడ, మీ పాదాల వందనాలు అయ్యా ప్రభా. వారి మొరను ఆలకించి వారిని రక్షించావు, కాపాడావు ప్రభా. మరి నలుగురు మోసుకొని వచ్చాడు ఒక వ్యక్తిని. వారి విశ్వాసం
మోసుకొని తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి పక్షవాయువు గలవాడు బాగుపడ్డాడు. తర్వాత ఒంటరిగా మంచం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మీ కార్యాలు అలా ఉంటాయి. మారు మనసు లేకుండా ఉంటున్న వారికి ప్రభా, వారి కుటుంబంలో మారు మనసు కలిగి రక్షణ కలిగిన భయభక్తులు గల ఆ వారి ప్రార్థనను మీరు ఆలకించి రక్షణ లేని వారు రక్షణ తెచ్చు. ఈరోజు అద్భుతాలు ఆశ్చర్యకర జరిగించుకుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం ఉంటే మీకును పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.